నెల్లూరు జిల్లాలో బస్సు బీభత్సం సృష్టించింది. ప్లాట్ఫామ్ పైకి దూసుకెళ్లింది ఆర్టీసీ బస్సు. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురై అక్కడి నుంచి పరుగులు తీశారు. బస్సు బ్రేకులు ఫెయిల్ అవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. సోమశిల నుంచి నెల్లూరుకి ఆర్టీసీ బస్సు వచ్చింది. ఆ సమయంలో అక్కడ ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే అధికారులు ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు ప్రారంభించారు. అలాగే ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా దూసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రయాణికుల మీదకి రావడం మనం చూస్తున్నాం. అలాగే బస్సు ఆగాల్సిన స్టాప్లో కాకుండా చాలా లోపలికి దూసుకురావడంతో అదిగో ఆ పిల్లర్కి చుట్టూ ఉన్నటువంటి అవన్నీ కూడా ఆ పోస్టర్స్ బ్యానర్స్ అన్నీ కూడా ఒక్కసారిగా పడిపోవడం మనకు కనిపిస్తోంది. మీరు చూడొచ్చు, ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా దూసుకొచ్చి ఆ పిల్లర్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలైనట్లుగా తెలుస్తోంది. సోమశిల నుంచి నెల్లూరుకు వచ్చింది ఆర్టీసీ బస్సు. ఆ బస్టాండ్లో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా మనకు కనిపిస్తోంది. ఒక్కసారి ఆ విజువల్స్ నేను మరింత క్లియర్గా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. గయాజ్ ఉన్నారు మా ప్రతినిధి. గయాజ్, అసలు ఏం జరిగింది? జనరల్గా ఆర్టీసీ డ్రైవర్స్ అంటే వెల్ ట్రైన్డ్ ఉంటారు, చాలా సీనియర్స్ ఉంటారు. అలాంటిది ఇలా ఇంత పెద్ద ప్రమాదం, నిజం చెప్పాలంటే చాలా పెద్ద ప్రమాదం త్రుటిలో తప్పిందనే చెప్పాలి. ఆ గాయపడ్డ వాళ్ళ కండిషన్ ఏంటి, అక్కడి పరిస్థితి ఏంటి? నందు, నెల్లూరు ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఒక పెను ప్రమాదం తప్పిందని అనుకోవచ్చు. అయితే ఈరోజు సాయంత్రము సోమశిల అంటే బస్ స్టాండ్ లోనే సోమశిల బస్ ప్లాట్ఫారం ఆ నెంబర్ మీద అక్కడ ప్రయాణికులు కూడా కూర్చొని ఉన్నారు, బస్సు కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ సమయంలో 4 గంటల సమయంలో ఒక్కసారిగా సోమశిలకు వెళ్లే అంటే నెల్లూరు టు సోమశిలకు వెళ్లే బస్సు వేగంగా దూసుకురావడంతో ఒక్కసారిగా అక్కడ ప్లాట్ఫామ్ మీద పిల్లర్ ని ఢీకొనడం జరిగింది. ఆ పిల్లర్ పక్కనే కుర్చీల్లో కూర్చొని ఉన్న సుమారు ఒక 10-15 మంది కూర్చుని ఉన్నారు. అయితే వేగంగా దూసుకొచ్చిన బస్సు ఒక్కసారిగా ముగ్గురి మీద పోవడంతో ముగ్గురికి బలమైన గాయాలు అవ్వడం జరిగింది. ఇద్దరికి కాళ్ళు ఇరిగిపోవడం, అదేవిధంగా తలకు బలమైన గాయాలు అవ్వడంతో ఒక్కసారిగా భయభ్రాంతులైతే గురి అవ్వడం జరిగింది. ప్రయాణికులు అసలు అర్థం కాక పరుగులు తీయడం జరిగింది. వెంటనే అక్కడ ఆర్టీసీ సెక్యూరిటీ అధికారులు మొత్తం గాయపడిన వారిని అందరినీ చికిత్స నిమిత్తము ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే వీళ్ళంతా కలవాయి మండలం చింతలాత్మకు చెందిన వారిగా ఆర్టీసీ అధికారులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే సోమశిలకు వెళ్లే మార్గం కలవాయి మండలంలోని చింతలాత్మకూరు, వాళ్ళు వాళ్ళ గ్రామానికి వెళ్ళడానికి బస్సు కోసం వెయిట్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రధానంగా ఆర్టీసీ అధికారులను ఆర్టీవీ పరిస్థితి మాట్లాడగా బ్రేక్ ఫెయిల్ అవ్వడం వల్లే ఈ ప్రమాదం జరిగింది, దర్యాప్తు చేస్తున్నామని కూడా వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. అయితే మామూలుగా మంచి డ్రైవరు, అతను బాగా అనుభవం ఉన్న డ్రైవరు. అయితే కేవలము బ్రేక్ వైరు తెగిపోవడం వల్ల ఇది ఒక్కసారిగా బ్రేక్ ఫెయిల్డ్ అయింది. దీనివల్ల ఈ ప్రమాదం జరిగిందని కూడా ఆర్టీసీ అధికారులు అయితే చెప్తున్నారు. గాయపడిన వారందరూ ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అయితే పొందుతున్నారు. నందు, రైట్ థ్యాంక్ యూ అయాజ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద గాయపడ్డ వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు విచారణ మొదలుపెట్టారు, అసలు ఎలా జరిగింది ఏంటి అనేది. అండ్ ఆ పిల్లర్ ఉన్న ధ్వంసం అవడం మీకు కనిపిస్తుంది ఆ విజువల్స్లో. పిల్లర్కి చుట్టూ ఉన్నటువంటి ప్రకటనలు ఇచ్చేటువంటి అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చేటువంటి ఆ బ్యానర్స్, ఆ బోర్డ్స్ అన్నీ కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయాయి. ఒక్కసారిగా ప్రయాణికుల మీదకు దూసుకురావడంతో ఎక్కడ తమ మీదకు వచ్చేస్తుందో అని ప్రయాణికులు భయపడి పరుగులు తీసినట్లుగా తెలుస్తుంది. సోమశిల నుంచి నెల్లూరుకి వచ్చిన సమయంలో ఆర్టీసీ బస్సు ఇలాంటి ఒక ప్రమాదానికి గురైనట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మీ అభిప్రాయాలు కూడా మాతో షేర్ చేసుకోండి. మరొకసారి ఆ విజువల్స్ నేను మరింత క్లియర్గా చూపిస్తాను.
చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU. నెల్లూరు జిల్లాలో బస్సు బీభత్సం సృష్టించింది. ప్లాట్ఫామ్ పైకి దూసుకెళ్లింది ఆర్టీసీ బస్సు. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురై అక్కడి నుంచి పరుగులు తీశారు. బస్సు బ్రేకులు ఫెయిల్ అవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. సోమశిల నుంచి నెల్లూరుకి ఆర్టీసీ బస్సు వచ్చింది. ఆ సమయంలో అక్కడ ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే అధికారులు ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు ప్రారంభించారు. అలాగే ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా దూసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రయాణికుల మీదకి రావడం మనం చూస్తున్నాం. అలాగే బస్సు ఆగాల్సిన స్టాప్లో కాకుండా చాలా లోపలికి దూసుకురావడంతో అదిగో ఆ పిల్లర్కి చుట్టూ ఉన్నటువంటి అవన్నీ కూడా ఆ పోస్టర్స్ బ్యానర్స్ అన్నీ కూడా ఒక్కసారిగా పడిపోవడం మనకు కనిపిస్తోంది. మీరు చూడొచ్చు, ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా దూసుకొచ్చి ఆ పిల్లర్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలైనట్లుగా తెలుస్తోంది. సోమశిల నుంచి నెల్లూరుకు వచ్చింది ఆర్టీసీ బస్సు. ఆ బస్ స్టాండ్లో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా మనకు కనిపిస్తోంది. ఒక్కసారి ఆ విజువల్స్ నేను మరింత క్లియర్గా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. గయాజ్ ఉన్నారు మా ప్రతినిధి. గయాజ్, అసలు ఏం జరిగింది? జనరల్గా ఆర్టీసీ డ్రైవర్స్ అంటే వెల్ ట్రైన్డ్ ఉంటారు, చాలా సీనియర్స్ ఉంటారు. అలాంటిది ఇలా ఇంత పెద్ద ప్రమాదం, నిజం చెప్పాలంటే చాలా పెద్ద ప్రమాదం త్రుటిలో తప్పిందనే చెప్పాలి. ఆ గాయపడ్డ వాళ్ళ కండిషన్ ఏంటి, అక్కడి పరిస్థితి ఏంటి? నందు, నెల్లూరు ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఒక పెను ప్రమాదం తప్పిందని అనుకోవచ్చు. అయితే ఈరోజు సాయంత్రము సోమశిల అంటే బస్ స్టాండ్ లోనే సోమశిల బస్ ప్లాట్ఫారం ఆ నెంబర్ మీద అక్కడ ప్రయాణికులు కూడా కూర్చొని ఉన్నారు, బస్సు కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ సమయంలో సుమారు 4 గంటల సమయంలో ఒక్కసారిగా సోమశిలకు వెళ్లే అంటే నెల్లూరు టు సోమశిలకు వెళ్లే బస్సు వేగంగా దూసుకురావడంతో ఒక్కసారిగా అక్కడ ప్లాట్ఫామ్ మీద పిల్లర్ ని ఢీకొనడం జరిగింది. ఆ పిల్లర్ పక్కనే కుర్చీల్లో కూర్చొని ఉన్న సుమారు ఒక 10-15 మంది కూర్చుని ఉన్నారు. అయితే వేగంగా దూసుకొచ్చిన బస్సు ఒక్కసారిగా ముగ్గురి మీద పోవడంతో ముగ్గురికి బలమైన గాయాలు అవ్వడం జరిగింది. ఇద్దరికి కాళ్ళు ఇరిగిపోవడం, అదేవిధంగా తలకు బలమైన గాయాలు అవ్వడంతో ఒక్కసారిగా భయభ్రాంతులైతే గురి అవ్వడం జరిగింది. ప్రయాణికులు అసలు అర్థం కాక పరుగులు తీయడం జరిగింది. వెంటనే అక్కడ ఆర్టీసీ సెక్యూరిటీ అధికారులు మొత్తం గాయపడిన వారిని అందరినీ చికిత్స నిమిత్తము ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే వీళ్ళంతా కలవాయి మండలం చింతలాత్మకూరుకు చెందిన వారిగా ఆర్టీసీ అధికారులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే సోమశిలకు వెళ్లే మార్గం కలవాయి మండలంలోని చింతలాత్మకూరు, వాళ్ళు వాళ్ళ గ్రామానికి వెళ్ళడానికి బస్సు కోసం వెయిట్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రధానంగా ఆర్టీసీ అధికారులను ఆర్టీవీ పరిస్థితి మాట్లాడగా బ్రేక్ ఫెయిల్ అవ్వడం వల్లే ఈ ప్రమాదం జరిగింది, దర్యాప్తు చేస్తున్నామని కూడా వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. అయితే
మామూలుగా మంచి డ్రైవరు, అతను బాగా అనుభవం ఉన్న డ్రైవరు. అయితే కేవలము బ్రేక్ వైర్ తెగిపోవడం వల్ల ఇది ఒక్కసారిగా బ్రేక్ ఫెయిల్డ్ అయింది. దీనివల్ల ఈ ప్రమాదం జరిగిందని కూడా ఆర్టీసీ అధికారులు అయితే చెప్తున్నారు. గాయపడిన వారందరూ ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అయితే పొందుతున్నారు. నందు. రైట్ థ్యాంక్ యూ అయాజ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద గాయపడ్డ వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు విచారణ మొదలుపెట్టారు, అసలు ఎలా జరిగింది ఏంటి అనేది. అండ్ ఆ పిల్లర్ ఉన్న ధ్వంసం అవడం మీకు